రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్వహించడము చాలా సంతోషించదగ్గ పరిణామమే. రాజశేఖర రెడ్డి గారి రాజముద్ర రెండు తెలుగు రాష్ట్రాల మీద బలంగా ఉన్నది. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా బలంగా ఆ ముద్ర ఉన్నది. ఆయన ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకుని రాజకీయంగా లబ్ధి పొందాడన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగానైనా గుర్తించింది. రాజశేఖర రెడ్డి లాంటి వారి ఎంతోమంది నాయకులను మనం సృష్టించగలమన్న కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఒక తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రాణప్రతిష్ఠ చేయాలన్న బలమైన కోరిక అధిష్టాన వర్గానికి కలిగినట్లున్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం వల్ల ఆ పార్టీ మద్దతు తీసుకొని ప్లస్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మళ్ళీ పునరుత్తేజం పొందుతున్న సూచనలు కనిపిస్తున్నందున ఈ రెండు ప్రాసెస్లను కలిపి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని పుంజుకునేలా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల పార్టీ అధ్యక్షురాలుగా నియమించడం వెనుక ఇదే వ్యూహం, ఖచ్చితంగా కాంగ్రెస్ వ్యూహమే. షర్మిల కూడా 2024 ఎన్నికల్లో ఏమీ చేయలేకపోయినా 2029 నాటికి తాను ఏదో సాధించగలనని విశ్వసిస్తున్నారు. ఆమె అలా సాధించగలదని కాంగ్రెస్ నాయకులు కూడా విశ్వసిస్తున్నారు. అది వారి విశ్వాసాలు, ఎవరి ఇష్టము. జగన్మోహన్ రెడ్డి 2024లో రాజకీయ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయి ఓటమి పాలైనందున ఇప్పుడు వీరి ఆశలు ఇంకా మోసెత్తుతున్నాయి. ఇంకా తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. కడపలో జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తారని అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి పార్లమెంటుకు పోటీ చేస్తారని, ఢిల్లీ రాజకీయాల మీద దృష్టి పెడతారన్న వార్తలు వస్తున్న సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాల్లో విజయవాడలో పాల్గొంటూ అక్కడ మళ్ళీ ఉప ఎన్నిక వస్తే నేను చాలా అక్కడ ప్రచారం చేస్తానని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పునరుద్ధరణ కల్పిస్తానని చెప్తున్నారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. దేశంలో కాంగ్రెస్ బలంగా ఉండాలనేది వైఎస్ఆర్ ఆశయం. రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది ఆయన కోరిక. బడుగు బలహీన వర్గాలను హక్కును చేర్చుకోవాలనేది ఆయన ఆలోచన. వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేవారు వారసుల ప్రజలు ఆలోచించాలి. కుటుంబ సభ్యులైనంత మాత్రాన వారసత్వం రాదు. ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది. ఏపీలో సర్పంచ్ స్థానాన్ని కూడా గెలవడం కష్టమని తెలిసినా వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం పార్టీ జెండా పట్టుకొని షర్మిల నడుస్తున్నారు అని రేవంత్ రెడ్డి చాలా ప్రశంసనీయంగా మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనుసరించేది రాజశేఖర రెడ్డి వారసత్వం కాదని, ఇంకెవరిదో వారసత్వం అని, ఏదో బీజేపీ వారసత్వాన్నో లేకపోతే ఇంకెవరైనా వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారన్న అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి మాటల్లో మనం చూడవచ్చు. నిజానికి రేవంత్ రెడ్డి గారు కానీ అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కూడా తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అనేక పథకాలను యథావిధిగా కొనసాగించాల్సి వచ్చింది. ఆయన ఎంత ఆలోచించి పథకాలు పెట్టారంటే ఆ పథకాలను తీసివేయటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలను కూడా తీసివేయటం ఎవరికీ సాధ్యం కాదు. రాజశేఖర రెడ్డి గారి వారసత్వంలో ఇంకా 2 అడుగులు ముందుకు వేయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టాడు. అందువల్లనే చంద్రబాబు నాయుడు అక్కడ 2024లో అధికారంలోకి అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఆ పథకాలను అటు ఇటు మార్చడానికి కూడా సందేహిస్తున్నాడు, తటపటాయిస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. పేర్లు మార్చడం వేరే, పేర్లు ఎవరైనా మార్చవచ్చు, పేర్లు మారుస్తున్నారు కానీ పథకాలను మార్చలేకపోతున్నారు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తించాలి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆలోచిస్తున్న కొత్త ఇరిగేషన్ పథకాలకు కూడా రాజశేఖర రెడ్డి మూలమనే విషయాన్ని ఆయన సంతోషించడం మొత్తం కాంగ్రెస్ అధిష్టాన వర్గమే గుర్తించింది. అంటే ఆయనను ఏదో అక్యూజ్డ్ నెంబర్ 1గా ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయించిన సిబిఐ వాటి వెనక ఎవరున్నారో మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఏమున్నది. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఆలస్యంగానైనా
తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి అనేది ఒక ముద్ర, రాజముద్ర. ఆ ముద్రను చెరపాలంటే మన వల్ల కాదు. అందువల్ల ఆయనతో రాజీ పడటమే ముఖ్యము అని ఆంధ్రప్రదేశ్లో అధికారులకు రావాలంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి అనుసరించిన మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించడము సంతోషించదగ్గ అంశమే. నిజానికి రాజశేఖర్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నది ఆయన అభిప్రాయం. 2009 ఎన్నికల ముందు ఆయన మాట చెప్పిన విషయం కరెక్టే. కానీ రాహుల్ గాంధీ ప్రధాని కావటం ఒక్కటే ఆయన ఆశయం కాదు. రైతులకు మేలు చేయటము, పేదలకు మేలు చేయటం, బడుగు బలహీన వర్గాలకు మేలు చేయటము, జలయజ్ఞం పూర్తి చేయటం, ఇవన్నీ లక్ష్యాలు ఉన్నాయి. ఈ లక్ష్యాలను మానేసి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న లక్ష్యం నుంచి డిఫర్ అవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఏదో రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని కొనసాగించడం లేదన్న ఇంప్రెషన్ ఇవ్వటానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి వారసుడిగా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గుర్తించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎలిమినేట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఒకవైపు, అధిష్టాన వర్గం ఒకవైపు, మళ్ళీ చంద్రబాబు నాయుడు మరోవైపు, బీజేపీ ఇంకోవైపు, ఇప్పుడు మళ్ళీ 2011 నాటి పరిస్థితి, 2012 నాటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు తీసుకువచ్చారు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి నిజానికి పెను సవాలు లాంటిది. ఈ సవాలుని అధిగమించటం ఎలా చేస్తారో ఆయన మనం చూడాలి. ఇంకా ఈయన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దాం. కడప లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక రావచ్చని పత్రికల్లో చూసా. నిజంగా వస్తే అక్కడ ఊరూరా తిరిగే బాధ్యత తీసుకుంటా అన్నారు. ఊరూరా మొన్న షర్మిల గారు కూడా తిరిగారు. ఆమెకి ఏం ఫలితం వచ్చిందో మనకు తెలుసు. కడప నియోజకవర్గంలో, కడప లోక్సభ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటము అంత తేలిక కాదని రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆచితూచి నిర్ణయం చేస్తారని మనం చెప్పుకోవచ్చు. షర్మిలకు తోడుగా ఉంటాం, ఏపీలో కాంగ్రెస్ని గెలిపించడానికి ఎలాంటి కార్యాచరణకైనా సిద్ధం, మేమంతా అండగా నిలబడతామని చెప్పడానికి మంత్రివర్గం ఇక్కడికి వచ్చింది అని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంతకుముందు కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ శాఖ ఏర్పాటు చేస్తాము అని కూడా చెప్పారు. ఈ కాంగ్రెస్ అధిష్టాన వర్గం సలహాతోటి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెడితే తెలంగాణలో ఏమవుతుందో చూసుకోండి. రేపు బీఆర్ఎస్ పుంజుకుంటుందా, లేదా బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ని డీరైల్ చేస్తారా, లేకపోతే టీడీపీ బీజేపీ కలిసి కూటమి ప్లస్ పవన్ కళ్యాణ్ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్లో లాగానే అక్కడ రేవంత్ రెడ్డిని ఓడిస్తారా అన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే పక్క ఇంట్లో వేలు పెట్టే ముందు మన ఇంట్లో ఏం జరుగుతున్నదో చూసుకోవటం మంచిది. ఏపీలో అధికారంలో ఉండేది బీజేపీనే. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని కొత్త డెఫినేషన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, మొత్తం పాలకపక్షమే, ముగ్గురు మోదీ పక్షమే. ప్రజల తరఫున మాట్లాడాలంటే ఒక నాయకురాలు కావాలా, నాయకురాలే షర్మిల. ఢిల్లీలో కొట్లాడేది షర్మిలనే. 2029లో వైఎస్ షర్మిల తప్పకుండా సీఎం అవుతారు. 2029లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. దేశంలో ప్రధాని అయితే అవకాశాలు లేవని చెప్పలేము, కానీ షర్మిలకు మాత్రం అవకాశాలు చాలా తక్కువ. మరి ఆయన మిత్రుడు రేవంత్ రెడ్డి గారి మిత్రుడు చంద్రబాబు దీని గురించి ఏమి అభిప్రాయపడతారు, లోకేష్ బాబు ఏ విధంగా అభిప్రాయపడతారు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా అభిప్రాయపడతారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. రాజశేఖర రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీతో అంటకాగిన ఆ పార్టీతో తెర వెనుక పొత్తులు పెట్టుకున్నవారు ఆయన వారసులు ఎలా అవుతారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి నిజానికి బీజేపీతో కుమ్మక్కైతే మొన్న 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ ఎన్డీఏలో చేరమని అడిగినప్పుడు చేరేవాడు, మళ్ళీ ఎన్నికల్లో విజయం సాధించేవారు. బీజేపీతో కుమ్మక్కు కాలేదు. బీజేపీతో స్ట్రాటజిక్ అలయన్స్ అప్పుడప్పుడు అవసరం. అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా, అది వైసీపీ ప్రభుత్వమా లేకపోతే టీడీపీ ప్రభుత్వమా కూటమి ప్రభుత్వం ఏదైనా సరే, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే రాష్ట్రానికి విభజిత ఆంధ్రప్రదేశ్కి కొన్ని మంచి పనులు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దృష్టితోటి చేసిన పనిని వక్రీకరించి బీజేపీని వైఎస్ఆర్ వ్యతిరేకించారు, బీజేపీకి ఆయన కుమారుడు మద్దతు ఇస్తున్నాడు అన్నట్టుగా ఇంప్రెషన్ నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే ఆమె సహజ లక్షణం. అదే ఆమె వక్రీకరణ స్పెసిస్ట్ మారుతున్నారు ఇటీవల కాలంలో.
సంక్షేమం, అభివృద్ధి గురించి, ప్రజలతో మమేకమైన నాయకుడి గురించి చర్చ జరిగినప్పుడల్లా ఈ సమాజం వైఎస్ఆర్ని గుర్తు చేసుకుంటుంది. తప్పకుండా వైఎస్ఆర్ని గుర్తు చేసుకుంటుంది. రేపు జగన్మోహన్ రెడ్డిని కూడా గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే ఆయన్ని యాక్సెప్ట్ చేయడానికి, ఆయన వెరీ యంగ్. ఈ రాజకీయ నాయకులకు ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన వ్యవస్థీకృతమైన మార్పులను చేయటము, బ్యూరోక్రసీలో మార్పులను చేయటము, సామాజిక మార్పులు చేయటానికి ప్రయత్నించడం అది నచ్చకపోవటం వల్ల విజయవంతంగా ఆయన ఓడించగలిగారు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి తప్పిదం చేశాడని చెప్పడానికి వీల్లేదు. రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయడానికి 15 సంవత్సరాలు పడితే జగన్మోహన్ రెడ్డిని కూడా యాక్సెప్ట్ చేయడానికి మరికొంత సమయం పట్టవచ్చు. కానీ ఆయన సమాజానికి కీడు చేసే ఏ ఒక్క పని చేయలేదు. ఏదో విధ్వంసకర పాలన, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అంటూ నానా రకరకాల కబుర్లు చెప్తున్నాడు. పాత్రికేయుల మీద, ప్రజల మీద దాడులు, ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు, శిలాఫలకాల మీద దాడులు, రాజశేఖర రెడ్డి విగ్రహాల మీద దాడులు, ఇలాంటివి జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడని పొరుగు రాష్ట్రపు నాయకులు, కాంగ్రెస్ నాయకులు అనండి, ఇంకొక నాయకులు అనండి, ఇప్పుడు ముసలి కన్నీళ్లు గారుస్తున్నారన్న అభిప్రాయము ప్రజల్లో కలిగితే ఆశ్చర్యం లేదు. అలాగే ఇప్పుడు పాత్రికేయుల మీద దాడులు విస్తృతంగా, విశృంఖలంగా, ఇష్టం వచ్చినట్టు పాత్రికేయుల మీద దాడులు చేయటము, కొట్టడము, తిట్టడము, రక్తం వచ్చేలా కొట్టడం కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ సభ్య సమాజము తల వంచుకునే పనులు. ఆంధ్రప్రదేశ్లో సివిల్ సొసైటీ లేదా? వారు ఖండించాల్సిన అవసరం లేదా? ఎందుకు మౌన కుతంత్రం పాటిస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారి జయంతి నాడు మాట్లాడేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగలబెడుతున్న దుండగులను, చీకటి శక్తులను విమర్శించే సత్తా వారికి లేదా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. రాజశేఖర రెడ్డి పార్టీని, పరిపాలన 2 కళ్ళుగా పనిచేశారని శ్రీధర్ బాబు చెప్పారు. ఇక్కడ పార్టీని అశ్రద్ధ చేసిన లోపం జగన్మోహన్ రెడ్డిలో ఉన్నదని అంగీకరించవచ్చు. రాజశేఖర రెడ్డి గారు బ్యాలెన్స్ చేసినట్టు పార్టీని, ప్రభుత్వాన్ని ఈయన బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల 2024లో ఈ ఫలితం వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ మరణించి చాలా కాలమైన ఇరు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ చిరస్మరణీయులని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. వాస్తవాలను చెప్పారు. అలాగే నా భర్తకు వైఎస్ఆర్ ప్రాణదానం చేశారు. రాజకీయ కారణాలతో ఆయన పేరును దశాబ్ద కాలంగా మరోనో పడేశారు. ఆయన ఆశయాలను షర్మిల కొనసాగిస్తారు అనే మంత్రి కొండా సురేఖ చెప్పారు. అంటే ఎవరు మరుగున పడేశారో తెలుసు కదా. ఇప్పుడు ఆమె ఏ పార్టీలో ఉన్నదో ఆ పార్టీ వారే మరుగున పడేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అవసరం వచ్చింది కాబట్టి ఆయనకి దొంగ నమస్కారాలు పెడుతున్నారని ప్రజలు గుర్తించకపోరు. ఒక విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ వరకు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. వారసుడు, రాజకీయ వారసుడు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ షర్మిల కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎవరు వచ్చినా వారికి 1, 2, 3, 4, 5% ఓట్లే తప్ప ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సోనియా గాంధీ సందేశం పంపించారు, చాలా సంతోషం సోనియా గాంధీ గారు. అలాగే రాహుల్ గాంధీ కూడా సందేశించి పంపించారు. జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్ర స్ఫూర్తి అని చెప్పారు. ఇదే విజ్ఞతను 2011 ఆయన మరణించిన తరువాత, 2009లో మరణించిన తరువాత ఈ విజ్ఞతను ప్రదర్శించి ఉంటే రాజశేఖర రెడ్డి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అన్ని రకాల కేసులు, రాజకీయ నిర్బంధాలు, జైల్లో పెట్టడాలు ఇవన్నీ చేయకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి దుస్థితి పట్టేది కాదు. అజ్ఞాతవాసము, అరణ్యవాసము చేయాల్సిన కర్మ పట్టేది కాదు. మీ వ్యూహాలను మరోసారి ఆలోచించుకోండి, మీ ఆలోచనలను మరోసారి ఆలోచించుకోండి, పునరాలోచించుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదో 40 సీట్ల నుంచి 50 సీట్ల నుంచి 99 సీట్లు వచ్చారు కాబట్టి మీరు ఏది చేసినా కరెక్ట్ అని అనుకోకండి. మీరు ఇంకా చాలా మారాల్సి ఉంది. చాలా స్ట్రాటజిక్ అలయన్సెస్ కుదుర్చుకోవాల్సి ఉంది. అలాంటివి చేస్తారని ఆశిస్తారు.